జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్ రెడ్డిలపై నమోదైన కేసులో దర్యాప్తులో జాప్యంపై పోలీసులను హైకోర్టు నిలదీసింది. జనవరిలో ఎఫ్ఐఆర్ దాఖలైతే ఇప్పటివరకు ఛార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. కొంపలలోని గోరెంట్ల చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఆలయానికి కలెక్టర్ నిధులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. పిటిషన్ ఉపసంహరణకు కూడా అనుమతించలేమని తేల్చి చెప్పింది. సర్వే నెంబర్ 209లో 2 ఎకరాల చెరువు శిఖం భూమిలో అధికారులను బెదిరించి వెంకటేశ్వర స్వామి ఆలయం, వాణిజ్య సముదాయం నిర్మాణం చేపట్టడంపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టివేయాలంటూ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు పూర్తి చేస్తూ ఫిర్యాదుదారు మృతి చెందారని, దర్యాప్తు పూర్తి కాలేదన్నారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, అధికారుల నుంచి పత్రాలు అందకపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇందులో కలెక్టర్ పాత్ర ఉందని, ఇందువల్ల ఎప్పటికీ పత్రాలు అందవన్నారు. పిటిషన్ల ఉపసంహరణకు అనుమతించలేమని, దర్యాప్తు వివరాలు చేపట్టాలంటూ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.